పక్కా 1,00,000 మెజార్టీ వస్తాదని అందరూ చెప్తున్నారు. అలా పక్కా వస్తాడు కూడా, పక్కా వస్తారు. పక్కా వస్తాడు. ఏంటి అంత నమ్మకం? అంత వన్ సైడ్ వస్తారని ఎలా చెప్తారు? ఏమండి, వాళ్ళ సినిమాలు మానేసి ఉన్న ఆదాయం మానేసి ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. సేవ చేయడానికి వచ్చిన మనిషిని నమ్మితే జనానికి చాలా బాగుంటది. 1,00,000 మెజార్టీ పక్క వస్తుందని అందరూ చెప్పారు. అది వన్ సైడ్ అయ్యిందండి మొత్తం. ఎవరు ఎన్ని శక్తులు వచ్చినా కూడా ఆయన ఆపలేరు ఎవరు. ఆయన విజయం మాత్రం తథ్యం. ఎంత మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గెలుపు మాత్రం పక్కా పక్కా అంటారు. పక్కా. ఎవరు ఎంత మంది వచ్చినా పవన్ కళ్యాణ్ విజయాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అంటారు. ఆపలేరు. ఫైనల్ గా అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటారు? అడుగు పెడితే దత్తరిల్లిపోద్ది మొత్తం. పిఠాపురం ప్రజలకి ఇది ఒక శక్తి. ఒకవేళ ఆయన నెక్కిన తర్వాత మొత్తం పిఠాపురం రూపురేఖలే మార్చగల సమర్థత ఆయనకు ఉంది. ఖచ్చితంగా అంటారా? 100% పక్కా. నిజమే. మొత్తం అందరూ కూడా వారు వన్ సైడ్ అయింది. బ్యాలెట్ బాక్స్ లో వేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి అందరూ కూడా బాక్స్ దండం పెట్టుకుని వస్తున్నారు. మాకు ఈ గవర్నమెంట్ చాలు ఎందరితో అని దండం పెట్టుకుని బయటకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక నీరవ్ మోదీ లాగా లేకపోతే ఎవరు విజయ్ మాల్యా లాగా పక్క దేశాలు పారిపోతాడంటారా? ఏమో చెప్పలేం కూడా. సర్వేలన్నీ కూడా ఇవాళ కూటమికే మహా చూపిస్తున్నాయి. మొత్తం ఏమీ చేయలేదు. మరి అకౌంట్ లో డబ్బులు వేసారు కదా, సరిపోమంటారు మీకు? అకౌంట్ లో డబ్బులు వస్తే ఏముందంటే తింటారు, తర్వాత మర్చిపోతారు జనం. అంటే ఆల్రెడీ తినడం మర్చిపోవడం అన్ని జరిగిపోయి పగిలితే ఏమవుతుంది? షార్ప్ పెరిగిద్ది, ఇంకా పదును పెరిగిద్ది. పెరిగితే ఏమవుతుంటారు? ఏమవుద్ది? తెగిద్ది. ఎవరికండి? ఎవరికి? అపోజిషన్.